కురుక్షేత్రం నాటకంలో కృష్ణుడి పాత్రలా తయారైంది రాజంపేటలో టీడీపీ లోక్సభ సెగ్మెంట్ అభ్యర్థుల పరిస్థితి. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు పోయి మూడో కృష్ణుడు సెట్ అయ్యారనుకుంటే మరో సీనియర్ నేత కృష్ణుడి అవతారం ఎత్తుతున్నారని అంటున్నారట. పొత్తుల లెక్కలతో ఆ సీటు తమదే అంటున్న బీజేపీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట ఎంపీగా పోటీ చేయడానికి ఫిక్స్ అయ్యారట. దాంతో ఇప్పటిదాకా అక్కడ టీడీపీ క్యాండిడేట్లుగా ఫోకస్ అయిన చేతి చమురు వదులుచుకున్న నేతలు ఇదేం కర్మరా బాబు అని తలలు పట్టుకుంటున్నారట. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీలో పార్టీ అభ్యర్థిపై తీవ్ర గందరగోళం నెలకొంది. రాజంపేట ఎంపీ స్థానం 2014 ఎన్నికల్లో పొత్తు లెక్కలతో బీజేపీకి దక్కింది. అప్పట్లో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేశారు. ఓట్ల బదలాయింపు సరిగ్గా జరగకపోవడంతో పాటు క్షేత్రస్థాయిలో బీజేపీకి అనుకున్నంత బలం లేకపోవడంతో భారీ తేడాతో మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో టీడీపీ డీకే ఆదికేశవ నాయుడు సతీమణి సత్యప్రభను బరిలోకి దింపినా ప్రయోజనం లేకుండా పోయింది. 2019 ఎన్నికల తర్వాత రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా పొలిట్ బ్యూరో సభ్యుడైన రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిని నియమించింది. అయితే తర్వాత పరిణామాలతో శ్రీనివాసరెడ్డిని కడప ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా పంపి కడప ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయన భార్య మాధవిరెడ్డికి ఫిక్స్ చేసింది. ఆయన స్థానంలో డీకే కుటుంబ సన్నిహితుడైన గంటా నరహరిని రంగంలోకి దింపింది. ఆయన ఒక సంవత్సరం పాటు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్న తర్వాత సైలెంట్ అయ్యారు. దాంతో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రాజంపేట మాజీ ఎంపీ అయిన పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యంకి 3 నెలల క్రితం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. అప్పట్నుంచి సుబ్రహ్మణ్యం నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతున్నారు. రాజంపేట నియోజకవర్గం పరిధిలోకి పీలేరు, పుంగనూరు, మదనపల్లి, రాయచోటి, తంబళ్లపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఆయా చోట్ల ముస్లింలు, బలిజ ఓటర్లు కీలకంగా ఉంటారు. ఒక్కో సామాజిక వర్గానికి ఏకంగా 3 లక్షల వరకు ఓటర్లున్నారంటే వారి ప్రాబల్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇక్కడి నుంచి ఎంపీగా చాలాసార్లు గెలిచారు. టీడీపీ నుంచి పాలకొండ్రాయుడు, గూనిపాటి రామయ్యలు గెలుపొందగా కాంగ్రెస్ నుంచి సాయి ప్రతాప్ 6 సార్లు గెలిచారు. అయితే గత 2 సార్లుగా ఈక్వేషన్లు మారి అక్కడి నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. ఇలాంటి చోట వ్యూహాత్మకంగా టీడీపీ ఈసారి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని ఎన్నికల బరిలో దించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాను రాజంపేట ఎంపీగా పోటీ చేస్తానని అంటున్నారట. పీలేరులోని ఆయన సన్నిహితులు సైతం అది నిజమే అంటున్నారు. అది తెలిసి ఇప్పటివరకు అన్ని అసెంబ్లీ స్థానాల్లో చురుగ్గా తిరుగుతున్న సుగవాసి సుబ్రహ్మణ్యం డైలమాలో పడ్డారట. అయితే తమకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే రాయచోటి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టారట. ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అయితే ఎంపీ టికెట్ ఇవ్వడంతో తాము ఓకే చెప్పామని, అయితే ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ సీన్లోకి రావడంతో ఖచ్చితంగా తనకు రాయచోటి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. మరోవైపు రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులు సైతం అయోమయంలో పడ్డారట. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం ఓట్లు దూరమయ్యే పరిస్థితి ఉందని వారంతా ఇప్పటికే టెన్షన్ పడుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ అయిన బలిజ అభ్యర్థిని మార్చి ఆ సీటు బీజేపీకి ఇస్తే ఉన్న ఆ వర్గం ఓట్లు కూడా దూరమవుతాయని ఆందోళన చెందుతున్నారట. ఇప్పటికే సుగవాసి సుబ్రహ్మణ్యం తమ కమ్యూనిటీని కూడగట్టుకున్నారని, ఆ వర్గంలో అసంతృప్తి రగిలితే అక్కడ టీడీపీ నుంచి గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా గెలవరని వాపోతున్నారట. మొత్తం మీద రాజంపేట లోక్సభ సెగ్మెంట్ పరిధిలో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరోవైపు బీజేపీ నాయకులు మాత్రం తాము తిరుపతి, హిందూపురం కోరామని రాజంపేట సీటు కోరలేదని అంటున్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అక్కడి నుంచి పోటీకి పట్టుబడుతున్నారని చెప్తున్నారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి మాజీ సీఎం కిరణ్కి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే రాజకీయ విభేదాలున్నాయి. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు సైతం ఆ విభేదాలు బహిర్గతమయ్యాయి. అందుకే ఈసారి పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారట కిరణ్. మరి పొత్తులో భాగంగా సీటు బీజేపీకి దక్కితే నల్లారి వర్సెస్ పెద్దిరెడ్డిల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.